వాడుకొని ఉండొచ్చు. కానీ ఈరోజు ముఖ్యమంత్రి హోదాలో మీరు ఎక్కడున్న ముఖ్యమంత్రి ఈరోజు ఏ మాట మాట్లాడినా దానికి అథెంటికేషన్ ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. మీరు మాట్లాడే ప్రతి మాటను ప్రజలు క్షుణ్ణంగా గమనిస్తూ ఉంటారు. నిజంగా ఒకవేళ మంచి అనర్గళంగా మాట్లాడగలను అని కనుక మీరు ప్రూవ్ చేసుకోవాలనుకుంటే ఇక సమయం దగ్గరలోనే ఉంది. మీ ముఖ్యమంత్రి పదవి నుండి తప్పుకున్న తర్వాత, దిగిపోయిన తర్వాత మళ్ళీ మీ నిజ స్వరూపం ఎట్లుందో అట్లా మాట్లాడుకోండి, పర్వాలేదు. కానీ ఈరోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మీరు వ్యవహరిస్తూ ఉన్నారు కాబట్టి చూసి చదవడంలో నష్టం లేదు. ఈరోజు ప్రధాని నుంచి మొదలుకుంటే ముఖ్యమంత్రులు, గవర్నర్లు, రాష్ట్రపతి సైతం ఏదైనా విషయం మాట్లాడేటప్పుడు చదువుతూ మాట్లాడతారు. కారణం ఏంటంటే ఎక్కడ తప్పు దొరలినా అది నేరం అవుతుంది అనే ఉద్దేశంతో. కానీ ఈరోజు నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతూ రేపే రైతు భరోసా శబ్దం మార్చిండు. టింగ్ టింగ్ అని మనం గతంలో ప్రజలు మాట్లాడిన భాషను ఏదో ఇంకో ఆయన పద్ధతిలో మాట్లాడుతూ సౌండ్ను మార్చిండే తప్ప ఎక్కడ కూడా రైతుల రచ్చబండాల దగ్గర ఫోన్లు పట్టుకొని చూస్తున్నటువంటి దృశ్యాలను మనం గమనిస్తూ ఉన్నాం. మళ్ళీ March 15 అంటారు, March 31 అంటారు, రకరకాల తేదీలను మారుస్తూ అధికారంలోకి రావడం కోసం December 9ని డెడ్లైన్గా పెట్టి ఆ రోజే అన్నీ ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేరుస్తామన్నారు. తర్వాత 100 రోజులు అన్నారు. దాని తర్వాత ఉగాది, దసరా, 15 ఆగస్టు, 26 జనవరి ఇట్లా మాట్లాడుకుంటూ పోతూ ఉన్నారు. ప్రజలు చీత్కరించుకుంటూ ఉన్నారు. ఒక బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రి ఎక్కడ లెక్క పత్రం లేకుండా మాట్లాడడం ఎంతవరకు సబబు అని ప్రశ్నిస్తూ ఉన్నారు, ఆలోచన చేస్తూ ఉన్నారు. కానీ ఈరోజు ముఖ్యమంత్రి విధానం ఎట్లుందో క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు కూడా అదే పంతా అవలంబిస్తూ ప్రజల మధ్యలో ఆభాసపాలు అవుతూ ఉన్నారు. అందుకే మొన్న జరిగినటువంటి గ్రామ సభలు గందరగోళానికి గురైనాయి. ప్రజాదరణ కోల్పోయి ప్రజలు రాకుండా నిర్బంధంలో మీ గ్రామ సభలు నిర్వహించుకున్నారు. ప్రశ్నించే వాళ్ళపైన దాడులు చేస్తూ ఉన్నారు. మీరు వెళ్ళినటువంటి ఈ పైలట్ గ్రామాలని అంటున్నారు. అక్కడనన్నా కనీసం ప్రజలను పిలిపించుకొని వాళ్ళతో చర్చించి ఇప్పుడు మీ దగ్గరే చేస్తున్నాం, రాష్ట్ర వ్యాప్తంగా చేస్తామని చెప్తే పర్వాలేదు. కానీ ఏ గ్రామంలో, ఏ మండలంలోనైతే మీ గ్రామ సభలు నిర్వహించి ప్రజలను నిర్బంధించి దాంట్లో బీఆర్ఎస్ పార్టీని బద్నాం చేసేటువంటి కుట్ర చేస్తూ ఉన్నారు. ప్రత్యేకించి బీఆర్ఎస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను అరెస్టులు చేసి గృహ నిర్బంధం చేసి మీ సభలు నిర్వహించుకుంటా ఉన్నారు. ఎట్లయినా అడగాలి, మాట్లాడాలి అని చెప్పి వచ్చినటువంటి గతంలో ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి కొంతమంది, మన ఉదాహరణ అచ్చంపేట నియోజకవర్గం మన్ననూరు గ్రామంలో శ్రీరామ్ అని ఒక బంజారా తమ్ముడు సర్పంచ్గా 5 సంవత్సరాలు సేవలు అందిస్తే అక్కడ ఉన్నటువంటి మీ ఎమ్మెల్యే వాడిని తీసుకుపోయి జైల్లో పెట్టండి అని పోలీసులకు బాహాటంగా మైక్లోని ఆదేశాలు ఇస్తూ ఉన్నారు, రెచ్చగొడతా ఉన్నారు, ప్రశ్నించేటువంటి గొంతులను నొక్కేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొత్తంగా ఇచ్చిన హామీలను నెరవేర్చే దమ్ము లేక గతంలో మేము పనిచేసిన విషయాలను ప్రజలు మర్చిపోవాలనే ఉద్దేశంతోన కుటుంబ పాలన అనే విషయాలని పదే చర్చకు తీసుకొస్తూ ఉన్నారు. ఎవరిది కుటుంబ పాలనో మరొక్కసారి కోడంగల్ వేదికగా గౌరవ ముఖ్యమంత్రి గారే చాలా స్పష్టంగా కుటుంబం ఏంది, కుటుంబ పాలన ఏంది, ప్రజాస్వామ్యం ఏంది అనేది ప్రజలకు వాళ్ళే అభివర్ణించుకునే విధంగా ఒక అవకాశం కల్పించారు. గతంలో మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎన్నికైండు ప్రజల చేత. కేసీఆర్ గారి కూతురు కవిత గారు ప్రజల చేతిగా ఎంపీగా ఎన్నికైనరు. అదేవిధంగా ఎమ్మెల్సీగా కూడా స్థానిక సంస్థల్లో ప్రజాప్రతినిధులు ఓట్లు వేస్తే ప్రజాప్రతినిధులు అలైంది ఆమె. అదేవిధంగా కేటీఆర్ గారు కూడా ఆ రకంగా అయినారు, హరీష్ రావు గారు అదే విధంగా అయినారు, మేమందరం అదే విధంగా అయినాం. మీకు ఒకవేళ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక కాము అనే ఆ భయం ఉంటే ఏదైనా నామినేటెడ్ పదవులు ఇచ్చుకోండి, పర్వాలేదు, ఏం కాదు. కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ, మా అన్న, నేను, మా తమ్ముడు, మా కుటుంబ సభ్యులు సేవలు అందిస్తుంటే ఇంత అక్కస్ ఎందుకు అని మాట్లాడుతూ ఉన్నారంటే మీరు దాన్ని సర్టిఫై చేస్తూ ఉన్నారు. ఇక నుంచి బాహాటంగానే అఫీషియల్గానే నా కుటుంబ సభ్యులకు ఈ ప్రభుత్వము ప్రోటోకాల్ ఇస్తుంది అనే మాట
మీరు ఏదైతే సభా వేదిక ద్వారా మాట్లాడడం జరిగిందో దీనికి ప్రజాస్వామ్యం సిగ్గుతో తలవంచుకునేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. దీనికి ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. నేను కూడా మీకు సూచన చేస్తున్నా, ఎట్లయినా మీకు పదవికాంక్ష ఉంది కాబట్టి, పాపం తిరుపతి రెడ్డి గారి వల్లనే మీరు ఎమ్మెల్యే అయినరు అనేది కూడా చర్చ జరుగుతుంది కాబట్టి, అంత త్యాగం చేసి ఆయన మీరు ముఖ్యమంత్రి అయ్యే స్థాయికి ఉపయోగపడ్డాడు కాబట్టి కనీసం అందనైనా గుర్తుపెట్టుకొని కృతజ్ఞతగా ఏదైనా పదవి ఇవ్వండి, ఈ అభ్యంతరం లేదు. కానీ చట్టాన్ని తుంగలో దొక్కుతాం, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తాం, భారత రాజ్యాంగం అంటే పట్టింపే లేదు అనే విధంగా కనుక ముఖ్యమంత్రి గారు వ్యవహరించినా, ప్రభుత్వ పెద్దలు వ్యవహరించినా ప్రజాస్వామ్యబద్ధంగా కొట్లాడతాం. మిమ్మల్ని ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా దోషులుగా నిలబెడతాం. అదే మాదిరిగా మాకు వ్యక్తిగతంగా మమ్మల్ని చూసినట్టయితే ఇక్కడ ఎవ్వరు కూడా భయపడే నాయకులు లేరు. గతంలో 10 సంవత్సరాలు శాసనసభ్యుడిగా పనిచేసినాం. అదే మాదిరిగా ఉద్యమంలో